హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్యారిస్ ముచ్చట్లు. అండ్ ఇవాళ ముచ్చట వచ్చేసరికి నేను లావరీ సర్వీస్ చూపించాలనుకున్నాను. సో మా ఏరియాలో ఉండే లావరీ సర్వీస్కి అయితే నేను వచ్చేసానండి. సో లోపల చూసారు కదా, ఇవంతా డ్రయర్ మిషన్స్ అన్నమాట. సో ఇవి సిక్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో పక్కన వాషింగ్ మిషన్ కూడా ఉన్నాయి. సో వాషింగ్ మిషన్ పెద్దది వచ్చేసరికి 18 kgs అన్నమాట. దీని యొక్క కెపాసిటీ అండ్ €9 కావాలి, అప్రాక్సిమేట్లీ 850 అనుకోండి. అండ్ చిన్నది వచ్చేసరికి 7 kgs అన్నమాట కెపాసిటీ. అండ్ ఇది వచ్చేసరికి 4.50. డ్రయర్ వచ్చేసరికి €1.20 అనమాట. సో ఇది ఎంత అనుకున్నారు? అప్రాక్సిమేట్లీ ₹80 ₹90 అవుతుంది. సో డ్రయర్ చేయాలంటే మిషన్లో. సో నేనైతే బట్టలు వేసేసాను డ్రయర్లోని. సో డ్రయర్ బయట నెంబర్ అయితే ఉంటుంది ప్రతి డ్రయర్కి అండ్ వాషింగ్ మిషన్కి. సో ఆ నెంబర్ అయితే మనం నోట్ చేసుకొని పక్కనున్న మిషన్లోని ఆ నెంబర్ మనమైతే ప్రెస్ చేస్తామన్నమాట. సో మనం వన్స్ ఆ సెలెక్షన్ చేసామనుకోండి మిషన్ లోపల మన నెంబర్ని. సో వన్స్ టైప్ చేయగానే పైన మనకి ఎంత పే చేయాలో అన్నది చూపిస్తుంది చూడండి ప్రైజ్. సో ఇక్కడ వచ్చేసరికి €1.20. నా దగ్గర అయితే €2 ఉంది. నేను €2 అయితే వేసేసాను దాని లోపల. ఇక్కడైతే కార్డ్స్ అయితే వ్యాలిడ్ అవ్వవు, ఓన్లీ చేతిలో చిల్లర కావాలి. ప్యారిస్లో ఎక్కడున్న జనాలు ఈ మిషన్ దగ్గరికి వచ్చేసరికి చిల్లర మాత్రం పోగు పెట్టుకుంటారండి. బికాస్ చిల్లర లేనిది ఏం అవ్వదు. మ్యాక్సిమం అందరూ వ్యాలెట్స్ యూస్ చేస్తారు, బట్ ఇక్కడైతే వ్యాలెట్స్ యూస్ చేయరు. చూసారు కదా, నేను ఆల్రెడీ వన్స్ పెట్టేశాను. నాకు 10 minutes వచ్చేసింది. 10 minutes అయితే వర్క్ చేస్తుంది. అండ్ €1.20 అయితే నేను వేసేసాను. అండ్ చేంజ్ కూడా కింద నుంచి నాకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ మిషన్లోని €10 €20 నోట్ కూడా మనం పెట్టచ్చు. నాట్ మోర్ దాన్ 20 అండి. 50 పెట్టినా మనకి మనీ రిటర్న్ అంత రాదు. అండ్ రిటర్న్ ఇచ్చేస్తాడు ఆ పేపర్ కూడా. సో నేనైతే మనీ వేసేసాను, ఎందుకంటే నాకు బయట టెంపరేచర్కి నాకు తెలుసు ఈ క్లోత్స్ బేగా డ్రై అవ్వదని చెప్పేసి. సో చూసారు కదా 20 minutes. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్లేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ హై టెంపరేచర్, లో టెంపరేచర్ అండ్ మీడియం టెంపరేచర్. సో నేనైతే హై టెంపరేచర్లో 20 minutesకి స్టార్ట్ నొక్కేసాను. సో మిషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో వితిన్ 20 minutes మనం బయట ఎక్కడైనా రోమ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ 20 minutes మనం వచ్చి మన కపడా తీసేసుకుంటే చాలు. సో దిస్ ఈజ్ వాట్ గైస్. సో ప్రైజెస్ అయితే చూసారు కదా, వాషింగ్కి డ్రయర్కి ఎంత ఉందో. సో ఇక్కడ లావరీ సర్వీస్కి సగం ఆస్తులు కుళ్ళిపోతాయి. సో ఇంట్లోనే కనుక వాషింగ్ మిషన్ డ్రయర్ ఉంటే పర్వాలేదు. అండ్ ఈ బయట చలికి బట్టలు ఉతికినా సరే బయట ఆరబెట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్యారిస్ ముచ్చట్లు.